డార్లింగ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫ్రమ్ ఆవుపులి మధ్యలో ప్రభాస్పల్లి టీమ్. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ డెఫినెట్గా ఫిలిం వచ్చి ఒక ట్రీటే అండి. ఫస్ట్ టైం ప్రభాస్ మీద ఫ్యాన్ మేడ్ ఫిలిం అనమాట ఇది. ఫస్ట్ టైం ప్రభాస్ మీద చేస్తున్నాం. ఆ టైటిల్ చూసి చాలామంది కాంట్రవర్సీ ఏదో అట్రాక్ట్ చేయడానికి ఏదో ప్రభాస్ ఫిల్మ్ వాడుకుంటున్నారు అంటున్నారు. కాదండి, 100% ఫుల్ కామెడీ ఫిల్మే. ప్రభాస్ గారి ఫ్యాన్గా అంటే ఒక ప్రభాస్ ఫ్యాన్ వెళ్ళి డైరెక్ట్గా స్టెప్స్ తీసుకొని మన బాహుబలిలో ప్రభాస్లా ఫీల్ అయ్యే ఫ్యాన్ డైరెక్ట్గా వెళ్ళి కాళ్ళకి ఎదిగి నిలబడి డ్రామాలు చేస్తాడనమాట. అదే కంటెంట్. ముందుగా మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫ్రమ్ ద టీమ్ ఆవుపులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి. పోతే ఈ సినిమా మామూలుగా మనం ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు శ్యామ్ జే చైతన్య గారు రైటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన దగ్గరే స్క్రిప్ట్ వర్క్లో నేను పనిచేసేవాడిని. కన్నడలో 3 సినిమాలు చేశారు ఆయన. అందులో ఒక సినిమా నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ, అది సెన్సిబుల్ డైరెక్టర్ ఆయన. సో మనం కొత్త వాళ్ళతో సినిమా చేయాలి, తెలుగులో మనం లాంచ్ అవ్వాలి అని ఆయన అనుకున్నప్పుడు తిరుపతిలో మనం కపిల్ తీర్థం రోడ్లో ఓ చెట్టు కింద కూర్చొని రాసుకున్న కథ ఇది. ఆవుపులి మధ్యలో ప్రభాస్ పెళ్లి టైటిల్ ఫస్ట్ అందరూ ఇట్లా ఈ ప్రభాస్ పెళ్లి టైటిల్తో దాన్ని ఎన్కాస్ట్ చేసుకుంటున్నారు, దీన్ని ఏదో రాంగ్గా ఇది చేస్తున్నారని చెప్పి చాలామంది అన్నారు. కొన్ని సోషల్ మీడియాస్లో కూడా మనకు నెగిటివ్గా రాయడం కూడా జరిగింది. బట్ అదంతా తప్పండి. అది ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ అనుకున్నప్పుడు స్టోరీ బోర్డు, ఆన్లైన్ ఆర్డరు, అలా డైలాగ్ వర్షన్, అలా ఈ ఇంప్రూవ్మెంట్ జరిగేటప్పుడు ఆ ప్రాసెస్లో వచ్చిన స్పాంటేనియస్గా వచ్చిన టైటిలే ఆవుపులి మధ్యలో ప్రభాస్ పెళ్లి. సో సినిమాని మేమెంత నమ్మామో సినిమా తీయడం, ఇప్పుడు సినిమా డిజిటల్ అయిపోయిన తర్వాత సినిమా తీయడం పెద్ద విషయం కాదండి, సినిమా రిలీజ్ చేయడం పెద్ద విషయం. ఒక పెద్ద రిలీజ్ దొరకడం పెద్ద విషయం. ప్రతి శుక్రవారం మనకు డజన్ సినిమాలు వస్తున్నాయి. అందులో అన్నీ చాలా ఆల్మోస్ట్ 90% అంతా స్క్రాపే ఉంటుంది. ఆ స్క్రాప్లో మా సినిమా ఉండకూడదని చాలా ఒళ్ళు దగ్గర పెట్టి చేసిన సినిమా. ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మీడియా ద్వారా మీ ద్వారా తెలుపుతున్నాను ఆయనకి. ఇంకా పోతే ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక ఆర్డినరీ కామన్ ప్రభాస్ ఫ్యాన్ ఒకడు ఒక పెద్ద పులి లాంటి ఒక ప్రభాకర్ ముందు పెర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో, ఎటువంటి కామెడీ జనరేట్ అవుతుందో, అది ఒక డార్క్ కామెడీ ఫార్మాట్లో చిత్రీకరించబడిన సినిమా అండి. ఇది ఒక డెఫినెట్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కొత్త జానర్. ఇది తెలుగు, తమిళ్, మలయాళంలో, తెలుగులో ఇప్పుడు దాకా రాలేదని చెప్పాలి. మెనీ మోర్ హ్యాపీ బర్త్డే ప్రభాస్ గారు. అండ్ ఈ మూవీ నిజంగా నేను చేసినప్పుడు ఫస్ట్ అంటే పాజిటివ్ థింగే ఉండింది. బట్ నిజంగానే ఈ మూవీ రిలీజ్ అయితే చాలా బాగుండేది అనుకునేదాన్ని. అంటే మనం చాలా చిన్న మూవీస్ చూస్తుంటాము, షూటింగ్ జరుగుతుంటాయి, బట్ అది రిలీజ్ వరకు రావు. బట్ ఈ సినిమా కూడా నేను అలాగే అనుకునేదాన్ని, ఇది రిలీజ్ వరకు వస్తే నిజంగానే బాగుంటుంది, ఒకవేళ రాకపోతే మనం ఏం చేయలేమని. షూటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నాకు పిలిచినప్పుడు ఐ మీన్ ఇలా రోల్ ఉంది, బాగుంటుంది చేయండి అన్నారు. సో నేనేం చేయను, అలా ఏం చెప్పలేదు, వెళ్ళి చేశాను. మామూలుగా షూటింగ్ ఎలా చేస్తాం, వెళ్ళి చేసాము, వచ్చాము, అయిపోయింది. మూవీ మొత్తం ఐ మీన్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత, ఆర్ఆర్ అయిపోయిన తర్వాత నాకు డైరెక్టర్ గారు ఒకరోజు కాల్ చేశారు. సో బాను, నేను ఏదో అనుకున్నాను, ఏదో స్మాల్ రోల్ నీకు ఇస్తున్నాను, ఏదో అమ్మాయి వచ్చింది చేసింది వెళ్ళిపోయింది అనుకున్నాను. బట్ ఈ మూవీకి నిజంగా నీ పాత్రనే చాలా, ఐ మీన్ అన్ని పాత్రలు చాలా ఇంపార్టెంట్, బట్ నువ్వు చేసిన నీ రోల్కి నువ్వు చాలా బాగా చేసావని చెప్పి నన్ను పోవడం జరిగింది. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను అప్పుడు కూడా చెప్పాను అనమాట, సార్ మూవీ అయితే మనం రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది, కంపల్సరీ అంటే ఏదైనా చేసి రిలీజ్ చేయండి అని చెప్పడం జరిగింది. అండ్ ఒక 2-3 పెద్దవాళ్ళు మూవీ చూసారు బాను, నేను పోవడం కూడా జరిగిందని చెప్పారు. అప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ముందుగా ప్రభాస్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో టు టెల్ అబౌట్ దిస్ మూవీ, నాకు లీడ్ రోల్లో చేస్తున్నా ఈ మూవీలో ప్రభాకర్ గారికి చెల్లిని. సో చాలా సాఫ్ట్ అమ్మాయిని, అలాగే ఉంటుంది నా క్యారెక్టరు. సో ఆల్రెడీ నా శ్యామ్ జే చైతన్య డైరెక్టర్ గారితో ఆల్రెడీ ఒక మూవీ చేశాను కన్నడలో. ఇది నా కాంబినేషన్లో సెకండ్ మూవీ. సో టు టెల్ అబౌట్ మీ, నా బేసికలీ క్లాసికల్ డాన్సర్. వెన్ ఐ హర్డ్ అబౌట్ ద మూవీ ఇది డ్రాట్ కామెడీ అని చెప్పారు, నా ఏదో అనుకుంటాం. ఫస్ట్ ఆఫ్టర్ సీయింగ్ ద ఫుల్ మూవీ తెలిసింది, ఇలా చాలా ఎంజాయ్ చేశాను మూవీ. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటా. సో నాకు తెలుగు అంత రాదు, మేనేజ్ చేస్తాను అంతే. దెన్ అన్ని సాంగ్స్ గురించి చెప్పాలంటే చాలా
ఫుల్ మాంటేజెస్ సాంగ్స్ చాలా మంచిగా వచ్చింది. ఫుల్ షూట్ నెల్లూరులో చేసాము మేము. తప్పక మూవీ చూడండి. 4th రిలీజ్ అవుతుంది. ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి. శ్యామ్ సార్ వల్ల ఈ సినిమాలో నటించడం జరిగింది. ప్లీజ్ బ్లెస్ మీ. ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి.